గ్యాస్ నేనైతే మీ ముందుకైతే వీడియోతో వచ్చేసాను. మేమైతే ఇవాళైతే హల్వా చేయాలనుకుంటున్నాం. ఆ హల్వాకి అయితే మేమైతే మైదా పిండి అయితే తీసుకున్నాం కొద్దిగా అయితే. అదైతే దాంట్లో అయితే తీసుకున్న తర్వాత అయితే మనమైతే వాటర్ పోసుకొని బాగా కలిపెట్టుకోవాలి. నేను సరిపడేంత అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే మనమైతే దాంట్లో బాగా స్పూన్తో కలిపెట్టుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్ పోసిన తర్వాత అవి అయితే గడ్డ కట్టకుండా మనమైతే బాగా తిప్పుతూ ఉండాలి ఫాస్ట్గా. ఇప్పుడైతే కొద్దిగా వాటర్ పోసుకున్నాం కదా, దాని అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. వాటర్ సరిపడంత వేసుకోవాలి. ఇప్పుడైతే కొంచెం వాటర్ అయితే మనం వేసుకుంటాము చూడండి. ఇప్పుడైతే వాటర్ అయితే వేసేసాము, బాగా తిప్పుతాను స్పూన్తో. ఆ స్పూన్తో తిప్పడం వల్ల మైదా పిండి అనేది గడ్డకట్టుకోదు. అందువల్ల అయితే మనం అది కొంచెం సాఫ్ట్గా వస్తుంది. మనం చేసుకునే హల్వా అయితే సూపర్గా అయితే వస్తుంది. చూడండి నేను ఎలా తిప్పుతున్నానో ఆ విధంగా రౌండ్గా తిప్పుకోవడం. కొసలు ఏమంటే మిగిలిపోయి ఏమైనా పిండి అతుక్కుంటే పిండిని తిప్పుకోవడం మొత్తం చేసుకోవాలి. అది నీళ్ళుగా రావాలి ఆ పిండి అయితే, మైదా పిండి అయితే. ఇప్పుడైతే గ్యాస్ అయితే వెలిగించేసాను, పెనం అయితే పెట్టేసాను నేనైతే. ఆ పెనం పెట్టేసిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడైతే మనమైతే దాంట్లో అయితే వాటర్ అయితే పోయాలి. ఆ వాటర్ పోయిన తర్వాత అయితే మనమైతే చక్కెర వేసుకోవాలి. ఆ చక్కెర ఎందుకు వేసుకోవాలంటే ఆ చక్కెర పాకం పట్టాలి. ఆ పాకం పట్టిన తర్వాత మనం కలుపుకున్నాం కదా ఆ మైదా పిండి అయితే మనం ఆ వాటర్ అయితే హీట్ అయ్యాయి కదా, ఆ వాటర్ హీట్ అయిన తర్వాత మనం అయితే ఇప్పుడు చక్కెర వేసుకుంటున్నాను నేనైతే. ఆ చక్కెర వేసుకొని మనమైతే స్పూన్తో అయితే బాగా కలిపెట్టుకోవాలి. అది పాకం అయ్యే వరకు ఒకంత ముదురు పాకం అయ్యేదాకా. అది అయిన తర్వాత అయితే మనమైతే ఇప్పుడు మనం కలుపుకున్నాం కదా ఆ మైదా పిండి అయితే వేసుకోవాలి. ఆ మైదా పిండి వేసుకొని బాగా కలిపెడతా ఉండాలి, ఆపకూడదు. ఎందుకంటే అదైతే గట్టిగా అతుక్కుంటుంది. అందుకని అతుక్కోకుండా బాగా కలిపెట్టుకుంటే అది బాగా వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే దాని అయితే తీసుకోవాలి. ఇప్పుడైతే నేను స్పూన్తో బాగా చక్కెరని కరిగే వరకు బాగా కలిపెడుతున్నాను చూడండి. ఇప్పుడైతే అదైతే కరుగుతూ ఉంది చక్కెర అయితే. ఆ హీట్కి ఆ వాటర్కి మనం వేసుకున్న చక్కెరకి అయితే సరిపోవాలి. గ్లాసు వాటర్ పోసుకుంటే కొంచెం ఒక 100 పాకం అయితే పట్టుకోవాలి. ఆ పాకం అయితే బాగా వచ్చిన తర్వాత అయితే మనమైతే చక్కెరని బాగా కలిపెట్టుకోవాలి. ఆ కలిపెట్టుకున్న తర్వాత అయితే మనమైతే రంగు పొడి అయితే వేయాలి. ఆ రంగు పొడి ఎందుకు వేస్తారంటే కలర్ రావడానికి మనమైతే ఆ రంగు పొడి వేసిన తర్వాత చక్కెరని బాగా కలిపెట్టుకున్న తర్వాత అది పాకం అయితే రెడీ అవుతుంది. ఇప్పుడైతే మనం అయితే మైదా పిండి కలుపుకున్నాం కదా, దాన్ని అయితే వేసిన తర్వాత దాన్ని బాగా కలిపెట్టుకోవాలి. ఈ ఎండాకాలంలో మనం ఇది హల్వా చేసుకుంటే హల్వా తింటే ఒంటికి చలవ. అందువల్ల నేను మా ఇంట్లో ఇది చేయాలనుకున్నాను. అందుకే హల్వా అయితే నేను ప్రిపేర్ చేశాను. హల్వా అయితే బాగానే సూపర్గా అయితే వచ్చింది. ఇప్పుడు చూడండి నేనైతే బాగా కలుపుతున్నాను. ఆ కలిపేసిన తర్వాత అయితే మనమైతే తీసుకున్నాం కదా ఆ వేరుశనగపప్పు, ఆ వేరుశనగపప్పు వేసుకోవాలి. ఇది మొత్తం బాగా ఆవిరి వాటర్ అనేది ఆవిరైన తర్వాత అయితే కొంచెం గట్టిగా అవుతుంది కదా. ఆ గట్టిగా అయిన తర్వాత మనమైతే వేరుశనగపప్పులు వేసుకున్న తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకున్న తర్వాత మనం అయితే ఒక బాక్స్లోకి అయితే తీసుకోవాలి. ఆ బాక్స్లోకి అయితే మనం తీసుకున్న తర్వాత దానిపైన నూనె పూసుకొని బాగా కాసేపు ఆవిరి పెట్టుకుంటే అది ఆరుతుంది. అది ఆరిన తర్వాత మనమైతే కట్ చేసుకొని తినాలి. ఇప్పుడైతే ఇది ఒక రొంత గట్టిగా అయితే అయింది. ఇప్పుడైతే నేనైతే నెయ్యి అయితే ఒక రొంత పోస్తాను. ఆ నెయ్యి పోయడం వల్ల టేస్ట్ ఇంకా బాగా వస్తుంది. నెయ్యి అయితే పోసేసాను. ఇప్పుడైతే అది ఇంకా బాగా కలిపెట్టుకోవాలి. హీట్కి అది వాటర్ శాతం అనేది తగ్గిపోవాలి. తగ్గిన తర్వాత అయితే కొంచెం గట్టిగా వస్తుంది. ఇప్పుడైతే మనం అది చూసారు కదా ఈ వేరుశనగపప్పులు, ఆ వేరుశనగపప్పులు అయితే మనం వేసుకోవాలి. ఆ వేరుశనగపప్పులు వేస్తేనే అది టేస్ట్ సూపర్గా వస్తుంది. హల్వా అయితే రెడీ అయింది కదా, హల్వా అయితే రెడీ అయిందని అయితే మనం ఒకటే బాక్స్లోకి అయితే వేసుకోవాలి. ఆ బాక్స్లోకి అయితే వేసుకున్న తర్వాత అయితే మనమైతే కాసేపు ఉంచాలి. అలాగే కొద్దిగా అయితే వేసాను, అదైతే గట్టిగా అయింది చూడండి మీరైతే. ఇప్పుడైతే ఆ గట్టిగా అయింది కదా, అది స్పూన్కి అతుక్కునేస్తుంది. అయితే అతుక్కోవడం వల్ల అది బాగా వచ్చింది మనకు గుర్తు. ఇప్పుడైతే మొత్తం వేసుకునేసిన తర్వాత అయితే మనమైతే హల్వా అయితే రెడీ అయింది. ఎప్పుడైతే మనం అయితే బాక్స్లోకి వేసుకునేసిన తర్వాత మొత్తం వేసుకునేయాలి. నేనైతే మొత్తం వేసేసిన తర్వాత అయితే హల్వా అయితే రెడీ అయింది. ఆ హల్వా పైన బాగా నూనె పోసుకున్న తర్వాత మనమైతే ఫ్యాన్ గాలికి అయితే పెట్టుకోవాలి. ఎందుకంటే అది బాగా ఆరిన తర్వాత అయితే మనం కట్ చేసుకోవడానికి బాగా వస్తుంది.
ఇప్పుడైతే నేనైతే టేస్ట్ చేస్తున్నాను, మీరైతే చూడండి. అదైతే నాకైతే ఎంతో బాగా ఫెంటాస్టిక్గా వచ్చింది. నాకైతే బాగా నచ్చడం వల్ల నేనైతే ఒక 3 or 4 పీసెస్ అయితే నేను ఒక్కనే తినేసాను. మా ఇంట్లో వాళ్ళు చూడండి కోప్పడ్డారు నా మీద అయితే. ఎక్కువ నువ్వే తినేస్తున్నావు, మాకు మాకు కూడా మేము కూడా తినాలి కదా అని చెప్పేలకే మా